శ్రీ గురుభ్యో నమః. 5, 6, 7 తేదీలలో వృషభ రాశిలో పంచగ్రహ కూటమి జరగటము, దానితో పాటు 8 గ్రహాల యొక్క చూపులు వృశ్చిక రాశిపైన పట్టము, ఇది అనేక వేల సంవత్సరాల తర్వాత వస్తున్న గ్రహస్థితి అని గతంలో వీడియో పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని ఇప్పుడు మళ్ళా ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, మే నెల 27వ తేదీ నుంచి పితృదోషాల పరంపరలో చేయవలసినటువంటి కార్యక్రమం ఉంది. 37వ రోజు. వాస్తవంగా అది చేయాలనే పట్టుదల నాకు ఖచ్చితంగా ఉన్నది. కానీ 9 రోజుల పాటు ఈ కార్యక్రమం చేస్తే వాస్తవంగా ఈ 9 రోజులలో ప్లానటరీ పొజిషన్స్ ఏవి కూడా సక్రమంగా లేవు. శుభగ్రహ గురువు అస్తమించాడు, శుభగ్రహ శుక్రుడు స్వక్షేత్రం అస్తమించాడు, శుభగ్రహ బుధుడు ఆయన అస్తమించాడు. దానితోడు కుజక్షేత్రంపై 8 యొక్క గ్రహాల యొక్క చూపులు పట్టం, శనిపైన కుజచూపు, ఇవన్నీ కూడా కుజరాహు సంఘర్షణలు. తీరా చేసిన తర్వాత ఒకవేళ ఫలితాలు కనుక ప్రాపర్గా రాకపోతే అప్పుడు నాకు బాధ వేస్తుంది. కాకపోతే దీన్ని ఈ నెలను చేయకుండా ఉండటమే ఉత్తమోత్తమైనటువంటి ఉద్దేశంతో నేను చేయలేదు. 37 కార్యక్రమం అంటే 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45 ఈ 9 రోజుల కార్యక్రమాలు మాత్రం నేను చేయదలుచుకోలేదు. తిరిగి తర్వాత దాంట్లోనే చేస్తాను. ఎందుకంటే ఎంతో కష్టపడి దీన్ని చేయాలనేటువంటి సదుద్దేశంతో ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు రాబట్టుకోవడానికే మనం ప్రయత్నించాలి. అందుకే ఈ కార్యక్రమం నేను చేయలేదనే విషయాన్ని చెప్పడం కూడా మర్చిపోయినాను. కనుక ఆ వివరాన్ని మీకు తెలియజేయడానికి ఈ చిన్ని వీడియోని మీకు అందజేస్తున్నాను. శుభం.